Good evening, friends. Welcome to my channel Kubera Stock Education. Please like, share, subscribe my channel. Watch this video till end. Don't skip this video. Today's topic is FII and DII trading activity. FIS అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. మన క్యాష్ మార్కెట్లో అంటే ఎన్ఎస్సి కానీ బిఎస్సిలకు కానీ ఈక్విటీ మార్కెట్ ఆర్ క్యాష్ మార్కెట్లో డిఐఎస్ బై చేసినప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, ఎఫ్ఐఎస్ బై చేసినప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉంటుంది. డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. అది ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్, ఇవి డిఐఎస్ కిందకి వస్తాయి. ఎఫ్ఐఎస్ అంటే ఎన్ఆర్ఐస్, వాళ్ళు ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎఫ్ఐకి వస్తాయి, ఎఫ్ఐఎస్ కిందకి వస్తాయి. సో లాస్ట్ వీక్ మనకి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ ఫిగర్స్, ఈ గ్రీన్ కలర్, ఈ గ్రీన్ రెడ్ కనిపించే ఈ రెడ్ అన్నీ కూడా ఎఫ్ఐసి. ఇక్కడ ఈ గ్రీన్ కనిపెడుతున్నాయి కదండి, ఇవన్నీ కూడా మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎప్పుడైతే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొంటాయో అప్పుడు మార్కెట్ తక్కువ శాతం పెరిగే ఛాన్స్ ఉంటాయి. వేరే ఎఫ్ఐఎస్ కొంటాయో అప్పుడు మార్కెట్ ఎక్కువ శాతం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డిఐఎస్ ఇక్కడ అమ్ముకుంటూ, ఇవన్నీ ఎఫ్ఐఎస్ అమ్ముకుంటూ వస్తున్నాయి చూడండి. ఈ నుంచి 22 నుంచి ఎఫ్ఐఎస్ అమ్ముతూ వస్తుంది క్యాష్ మార్కెట్లో. వేరే డిఐఎస్ వచ్చి కొంటూ వస్తున్నాయి చూడండి. ఇక్కడంతా చూడండి డైలీ అప్ టు 29th వరకు. సో 29th రోజు డిఐఎస్ కొన్నది, ఎఫ్ఐఎస్ కొన్నది. సో దీని అనాలిసిస్ మనము నిఫ్టీ 50 దాంట్లో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఎఫ్ఐఎస్ 29th కొన్నాయి ప్లస్ డిఐఎస్ కొన్నాయి. సో ఇక్కడ 26th రోజు వచ్చేసి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి 4,000 crores కొన్నాయి. ఇక్కడికి వచ్చేసి ఎఫ్ఐఎస్ వచ్చేసి 3,408 crores అమ్మేసినాయి క్యాష్ మార్కెట్లో. సో ఒక్కసారి మనం ఇదే నిఫ్టీ 50లో ఒకసారి ఏ విధంగా ఇంపాక్ట్ అయిందో చూద్దాం. ఇది నిఫ్టీ 50 చార్ట్. ఇక్కడ 29th రోజు చూడండి, రెండు పాజిటివ్గానే ఉన్నాయి. సో డిఐఎస్ కొన్నాయి ఆ రోజు, ఎఫ్ఐఎస్ కొన్నాయి. సో పాజిటివ్గా ఉండే. సో ఆ రోజు మార్కెట్ దాదాపు 223 points పెరిగింది. వేరే 26th రోజు డిఐఎస్ కొన్నది కాకుంటే ఎఫ్ఐఎస్ అమ్మినప్పుడు మనకి -150 points డౌన్ అయింది. సో ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ అమ్ముతో మార్కెట్ 80% వరకు డౌన్ఫాల్ ఉంటుంది. ఎంత ఎఫ్ఐఎస్ కొన్నా కానీ డౌన్ఫాల్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎఫ్ఐఎస్ అమ్మినప్పుడల్లా అది మన మార్కెట్ మీద ఫస్ట్ నుంచి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ నుంచి ఉంది, ఇప్పుడు కూడా సేమ్ ఇంపాక్ట్ ఉంది ఇంకా. సో రీటైలర్స్ పెరిగినా కానీ ఎఫ్ఐఎస్ అమ్మితే మార్కెట్ కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు నిఫ్టీ ఓపెనింగ్ వచ్చేసి 22,567 దగ్గర ఓపెన్ అయింది. మనకి హై వచ్చేసి 22,710 దగ్గర హై పోయింది. దాదాపు 143 points హై పోయింది. తర్వాత లో వచ్చేసి 22,567 దగ్గర లో వచ్చింది. క్లోజింగ్ వచ్చేసరికి 22,648 దగ్గర క్లోజ్ అయింది. కానీ +43 points గెయిన్ అయింది నిఫ్టీ. ఇంకా బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఏదైతే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఇక్కడ టాప్ హిట్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్లైట్ ఫాల్ వచ్చిందండి. ఫాల్ వచ్చిన తర్వాత నాకు తెలిసి డౌన్ఫాల్ ఇక్కడ వరకు, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుండొచ్చు 46,635 వరకు ఆల్మోస్ట్. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ వచ్చేసి 49,262 దగ్గర ఓపెన్ అయింది. హై వచ్చేసి 49,529 దగ్గర హై వెళ్ళింది. దాదాపు మనకి 250 points దాకా హై అయింది. లో వచ్చేసి 49,123 దాకా లో వచ్చింది. క్లోజింగ్ వచ్చేసి 49,231 దగ్గర క్లోజ్ అయింది. -160 points డౌన్ అయిందండి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్ కూడా ఆల్మోస్ట్ ఈరోజు 1% దాకా పడ్డాయి. సో ఈరోజు టాప్ 5 నిఫ్టీ గెయినర్స్ చూద్దాం ఒకసారి. టాప్ 5 వచ్చేసి ఈరోజు బీపీసీఎల్ దాదాపు 4.61% పెరిగింది. పవర్ గ్రిడ్ 3.71% పెరిగింది. ఏషియన్ పెయింట్స్ 3.2% పెరిగింది. టాటా మోటార్స్ మనం డిస్కస్ చేసినట్టు
అది దాదాపుగా 2% పెరిగింది. బజాజ్ ఆటో 2.5% పెరిగింది. మనం మొన్న డిస్కస్ చేసినాం టాటా మోటార్స్ లాస్ట్ వీక్లో. ఒకసారి ఆ వీడియోని ఒకసారి చూడండి. టాటా మోటార్స్ గురించి మనం డిస్కస్ చేసినాం. ఆ చార్ట్ కూడా మనం అనాలిసిస్ చేసినాం ఆ రోజు. సో బీపీసీఎల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది బీపీసీఎల్ చార్ట్ అండి. దాదాపు మనకు అక్టోబర్ నుంచి అప్ అవ్వకుండా వచ్చింది. ఈడ టాప్ హిట్ అయింది, 688 దగ్గర టాప్ హిట్ అయింది. ఈ వీక్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ 25 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ మనకి 720 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 720. సో ఒక్కసారి ఇది బ్రేక్ అయితే ఇక్కడ 680 690 దగ్గర బ్రేక్ అయితే ఆల్మోస్ట్ మనకు 720 750 దాకా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి బీపీసీఎల్. ఒకసారి చార్ట్ మీరు కూడా చూడండి. సో ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి స్టాక్ మార్కెట్లో. మరొకసారి చూడండి. ఇది చూడండి, ఇక్కడ దాకా వెళ్ళేటట్టుంది. ఆల్మోస్ట్ 720 750 దాకా వెళ్తుంది. సో ఇప్పుడే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇది బీపీసీఎల్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మూమెంట్ స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 750. సో రీసెంట్గా మనం కెనరా బ్యాంక్ గురించి మాట్లాడినాం. కెనరా బ్యాంక్ స్టాక్ కూడా చూద్దాం. సో కెనరా బ్యాంక్ మనం మొన్న డిస్కస్ చేసినట్టు ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుందండి. మన టార్గెట్ దాదాపు 700 ఇచ్చినాం బిఫోర్ స్ప్లిట్ ఆఫ్ ది స్టాక్. సో ఆల్రెడీ ఇక్కడ రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. సో ఒక్కసారి చూసుకోండి. సో ఏదైనా సరే ఈ చార్ట్ అయితే అది చూపెడుతుంది. ఒక్కసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. సో ఈరోజు కూడా దాదాపు మనకి 1% పెరిగింది కెనరా బ్యాంక్. చూడండి, ఇక్కడ కోటెక్ దాదాపు 2% తగ్గింది బ్యాంక్ నిఫ్టీ దగ్గర. బ్యాంక్ నిఫ్టీ ఏదో 165 పాయింట్స్ డౌన్ అయింది ఈరోజు. కోటెక్, యాక్సిస్, ఇండస్, ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్ అన్నీ కూడా డౌన్ అయినాయి. ఒక్క హెచ్డిఎఫ్సి ఒక్కటే 12 పాయింట్స్తోనే అప్ అయింది. సో ఎప్పుడైనా సరే టాప్ హిట్ ఎంతో కొంచెం డౌన్ఫాల్ అనేది కామన్గా మనం చూడొచ్చు. ఏ స్క్రిప్ట్లో అయినా సరే, అది ఇండిసెస్లో అయినా సరే. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా టాప్ హిట్ అయింది కాబట్టి కొంచెం డౌన్ఫాల్ అయితే ఉంటుంది. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ టు ఒకసారి మళ్ళీ పుల్ బ్యాక్ ఇక్కడ దాకా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 46 కానివ్వండి, 46 లేకుంటే 48 వరకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో 48,078 వరకు ఒక్కోసారి డౌన్ఫాల్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ. Thank you team for the support. Please like, share, subscribe my channel. Please don't skip this video. Thank you. Jai Hind. PNB హౌసింగ్ ఇది మనకి లాస్ట్ ఈ మంత్ ఏప్రిల్ మంత్ అంతా కలిపి 26% ప్రాఫిట్ ఇచ్చింది. ఒక్కసారి చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఆల్మోస్ట్ మార్చ్ 20కి సపోర్ట్ తీసుకుంది. ఇంకా ఇది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. చూడండి, ఇది ఒక ప్యాటర్న్లో వెళ్తుంది చార్ట్ అంతా. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 924 వరకు వెళ్ళచ్చు, ఆల్మోస్ట్ 924 వరకు. సో ఇంకా స్కోప్ ఉంది. 124 రూపీస్ దాకా స్కోప్ ఉంది, 125 రూపీస్ దాకా స్కోప్ ఉంది ఆల్మోస్ట్. ఇది క్లోజింగ్ వచ్చేసి 795 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ 925 దాకా స్కోప్ ఉంది. సో మళ్ళీ ఒకసారి దీని మీద ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. చార్ట్ అయితే సూపర్గా ఉంది, ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.